నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతున్నారు బోనిగల సల్మన్, మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ అండ్ ఏఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్. సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా దేవిక. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, దేవుడి దేవుళ్ళ. ఓకే. సో సార్, ఇప్పుడు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది సిప్ అనేసి అంటుంటారు. అసలు సిప్ అంటే ఏంటి? సిప్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? మంచి క్వశ్చన్ అడిగామమ్మా. చూడు, సిప్ SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే ఓకేమ్మా. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఒక క్రమశిక్షణతో సిస్టమాటిక్గా డబ్బును మదుపు చేయటం. ఇది వండర్స్ చేస్తుంది. SIP లాంగ్ పీరియడ్లో 10 years, 15 years, 20 years ఉంటే వండర్స్ చేస్తుంది. ఓకే. స్మాల్ డ్రాప్స్ మేక్ బిగ్ ఓషన్ అంటే చిన్న చిన్న నీటి బొట్లే పెద్ద సముద్రాన్ని తయారు చేసినట్టు కొంచెం కొంచెం అంటే ఒకటేసారి మీ దగ్గర డబ్బు లేకపోయినా కానీ కొంచెం కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఓకే. ఇది చాలా మ్యూచువల్ ఫండ్స్లో చాలా ప్రాచుర్యం పొందింది. అంటే ఒక కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలంటే మోర్ దాన్ 10 years, 10, 15, 20 ఉంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ద్వారా మీరు ధనవంతులు అవ్వచ్చు. ఓకే. ఓకేమ్మా. ఇప్పుడు సిప్లో ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎంతైనా స్టార్ట్ చేయొచ్చు. నెలకు 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మీ యొక్క తాహతును బట్టి, మీ యొక్క శాలరీని బట్టి మనం స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీడే పెట్టుకోవచ్చు. ఓకే. ప్రతిరోజు మీ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. లేదంటే 15 days పెట్టుకోవచ్చు. లేదంటే 1 month పెట్టుకోవచ్చు. 3 months, 1 year, 6 months అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకేనమ్మా. అయితే మిక్కిలి ప్రాచుర్యం పొందింది మంత్లీ సిప్, నెల నెల. ఓకే. ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీరు తీసుకుంటే, ఈక్విటీ అంటే ఏమిటి? కంపెనీస్లో ఓనర్షిప్, స్టాక్స్. మీ డబ్బుల్ని సుమారుగా 30 నుంచి 60-70 కంపెనీస్లో ప్రతి నెల మీకోసం స్టాక్స్ కొంటారు. ఓకేమ్మా. ఓకే. మీకోసం స్టాక్స్ కొంటారు ప్రతి నెల. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు ఇంట్లో ఉన్నా కానీ మీరు ఒక 50 కంపెనీస్లో పార్ట్ ఓనర్స్ అవుతారు. అంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యింది. ఎప్పుడు కూడా వారెన్ బఫెట్ గారి సూత్రం ఏమిటంటే నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఒకే ఆదాయం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. రెండవది ఏమిటంటే ఒకసారి మీ చేతిలోకి వచ్చిన డబ్బుని మీరు పనిలో పెట్టాలి. మీకోసం పని చేయాలి. డబ్బును సమకూర్చాలి. డబ్బును సమకూర్చాలంటే ఇన్వెస్ట్ చేయాలి. ట్రేడింగ్ చేయొద్దు, స్పెక్యులేషన్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్లో అసెట్ క్లాసెస్ ఎక్కడ మీకు డబ్బు వస్తుంది? హిస్టారికల్గా చరిత్ర చూస్తే రెండు అసెట్ క్లాసెస్. ఒకటి రియల్ ఎస్టేట్, రెండోది ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్. ఓకేనమ్మా. మరి రిస్క్ ఉండదా అంటే ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఓకే. ఈక్విటీస్లో కొన్ని కంపెనీస్ జీరో కూడా అయిపోతాయి. ఒక్కసారి మీ డబ్బు ఏం పెరగదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఏం పెరగదు. అందుకని మీరు ఏం చేయాలి? కంపెనీస్లో మీరు డైరెక్ట్ కంపెనీస్లో కొనుక్కుంటే తరవ రీసెర్చ్ ఉండాలి, బాగా నాలెడ్జ్ పెట్టాలి మీరు. అందుకని మనకు ప్రజల కోసం ఏం చేశారంటే మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్ అని తీసుకొచ్చారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం చేస్తారంటే మీకోసం ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఇన్వెస్టర్స్ మనీని పూల్ చేసి జమ చేసి మీరు ఒకవేళ మీరు ఎందులో పెట్టమంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మీరు ఈక్విటీస్లో పెట్టమంటే స్టాక్స్లో పెడతారు. మీరు లేదు నేను అంత రిస్క్ తీసుకోను, తక్కువ రిస్క్ ఉన్న దాంట్లో పెట్టండి, బాండ్స్లో పెట్టమంటే బాండ్స్లో పెడతారు. అసలు రిస్క్ బాగా తక్కువ ఉండాలి, తక్కువ ట్రెజరీ బిల్స్లో పెట్టమంటే ట్రెజరీ బిల్స్లో పెడతారు. అయితే ఒక మనిషికి వెల్త్ క్రియేట్ కావాలంటే ఎప్పుడు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. ఈక్విటీస్లో రిస్క్ ఉంటుంది. లాంగ్ పీరియడ్లో ఈక్విటీస్ బాగా డబ్బుని జనరేట్ చేస్తుంది. సో SIPలో మీకు లాభం ఏంటంటే అకౌంట్ నుంచి ఆటోమేటిక్ డబ్బు డెబిట్ అవుద్ది ప్రతి నెల మీకోసం 50 కంపెనీలు షేర్లు కొంటారు. మీరు సుమారుగా 50 కంపెనీస్లో పార్ట్ ఓనర్స్ అవుతారు. మీకోసం కంపెనీస్ పనిచేస్తూ ఉంటాయి. రెండో లాభం ఏంటంటే అమ్మా, ప్రతి వస్తువు కూడా ఏ రేట్లో కొన్నాం, ఏ రేట్లో అమ్మామన్నది ఇంపార్టెంట్. ఓకే. మీరు ఏ వస్తువు కొన్నా తక్కువలో కొన్నారు, ఎక్కువలో అమ్మారనుకో మీకు లాభం వస్తుంది. అలాగే స్టాక్స్ కూడా కంపెనీలో ఓనర్షిప్ కూడా తక్కువలో కొని ఎక్కువలో అమ్మితే మీకు లాభం వస్తుంది. ప్రతి నెల కట్టడం వల్ల ఏమవుద్ది? మీకు
మార్కెట్ హైలో ఉన్నప్పుడు మీరు కొంటారు, మార్కెట్ తగ్గినప్పుడు కొంటారు, ఇంకా తగ్గినప్పుడు కొంటారు. అంటే స్టాక్ మార్కెట్స్ ఎంత తగ్గుతుంటే మీకు అంత లాభం ప్రతి నెల కొనే వాళ్ళకి. వొలటిలిటీ అంటే హెచ్చు తగ్గులు ఎంత ఉంటే ఎస్ఐపిలో మీకు అంత లాభం. ఓకే. సో ఎస్ఐపిలో లాభం ఏంటంటే యావరేజ్ అవుతూ ఉంటాయి. మూడోది ఏంటంటే ఎస్ఐపిలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్లో లాభం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీలో స్టాక్స్ కొనాలి, ఏది అమ్మాలి అన్నది మనం ఆలోచించే పని లేదు. మనం ఒక సరైన డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ఒక అడ్వైజర్ ద్వారా సరైన ఫండ్ తీసుకుంటే మన కోసం ఒక ఫండ్, ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థకి ఫండ్ మేనేజర్ ఉంటాడు. మళ్ళీ ఆయన ఒక్కడే రీసెర్చ్ చేస్తాడంటే ఆయనకు ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పనే కంపెనీస్లో ఏ కంపెనీస్ గ్రోత్ బాగున్నాయి, ఏ కంపెనీస్ వాల్యూ ఉన్నాయి, ఏ కంపెనీస్ డివిడెండ్స్ బాగా ఇస్తున్నాయి, ఏ కంపెనీస్ ఏ సెక్టార్లు భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశం ఉంది, ఏ కంపెనీ స్టాక్స్ కొంటే ఇన్వెస్టర్స్కి లాభాలు వస్తాయి, వీళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఓకే. చేసి మన కోసం మారుస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మన డబ్బుల్ని 50 నుంచి 60 కంపెనీస్లో పెడతారు. వాళ్ళు కూడా ఒక్కోసారి రాంగ్ కంపెనీస్ పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యి అమ్మేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్ రూపేణ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు అమ్మినా ఎన్నిసార్లు కొన్నా కానీ వాళ్ళకి ట్యాక్స్ పడదు. ఎందుకంటే మనం అంతిమంగా ఫైనల్గా మనం కడతాం కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ పడదు. కాబట్టి ఎప్పుడన్నా వాళ్ళు తప్పు చేసిన చిన్న చిన్నవి రెక్టిఫై చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే. ఓకేనమ్మా. సో మనం ఏంటి, మన సిప్లో లాభం ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అని బ్యాంకులో అంటారు. ఇక్కడేమో రిటర్న్స్ మీద రిటర్న్స్ క్యాల్కులేషను. ఒకవేళ 10% అన్నారనుకోండి, ఫస్ట్ 10% వస్తే మళ్ళీ 110 మీద 100కి 110 వస్తే 110 మీద ఎంత, ఓకే. అట్లా క్యాల్కులేషన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఏమైందంటే లాంగ్ రన్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకేనమ్మా. తర్వాత డైవర్సిఫికేషన్ ఏమిటంటే సిప్లో డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. అంటే అన్ని గుడ్లు ఒకే ట్రేలో పెట్టకూడదు. బాస్కెట్ కింద పెడితే పగిలిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్లో 15-20 రంగాల్లో పెడతారు. ఒక కంపెనీ కానీ ప్రతి రంగంలో 2-3 కంపెనీస్. మ్యాక్సిమం డైవర్సిఫైడ్ ఫండ్స్లో మ్యాక్సిమం 10% కంటే ఏ స్టాక్, ఎంత మంచి స్టాక్ అయినా 10% కంటే ఎక్కువ బెటరు. దానివల్ల ఇది డబ్బులు జీరో కావు. మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఎవరైనా ఏ ఇన్వెస్టర్ అయినా కానీ డబ్బులు జీరో కావు. ఓకేనమ్మా. ఇది సిప్లో ఉన్న మిక్కిలి అడ్వాంటేజ్. సిప్లో ఎన్నో ఫండ్స్ మీకు లాంగ్ రన్లో మోర్ దాన్ 10%, మోర్ దాన్ 12% అలా వస్తున్నాయి. 12% లెక్కేస్తే కూడా మీకు సిప్లో 12% లెక్కేస్తే కూడా చూడండి, సపోజు ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి 25-30 స్టార్ట్ చేయలేదు. సపోజ్ 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి స్టార్ట్ చేశాడు సిప్పు, 20 ఇయర్స్ పెట్టుకున్నాడు అనుకోండి, 60 ఏళ్ళ వరకు. అంటే 15,000 నెలకి పెట్టుకున్నాడు అనుకోండి మంత్లీ. అతను కట్టేది 20 ఇయర్స్లో సుమారుగా 36 లక్షలు కడతారు. అతనికి 1,50,00,000 వస్తుంది. 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ కోసం 60 ఏళ్ళ కోసం చేస్తే అతను కట్టేది సుమారుగా 36 లక్షలు. 12% ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు, సబ్జెక్ట్ టు మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్ ఓనర్షిప్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, ఎన్నో రిస్కుల మీద ఆధారపడుతుంది. ఎగ్జంప్షన్ కోసం చెప్తున్నాను. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎట్లా వర్క్ కూడా 36 లక్షలకి 1,50,00,000 వస్తుంది. అదే ఇక్కడ మనం మన ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే యూత్కి ఎంకరేజ్ చేయడానికి ఏం చెప్తున్నంటే, అదే మీరు 25 ఏజ్లో స్టార్ట్ చేయండి. అతనేమో లేట్ చేశాడు, 40 ఏళ్ళకి స్టార్ట్, 25లో స్టార్ట్ చేయండి. 10 ఇయర్స్ కట్టండి, 25 to 35. 25 ఏళ్ళప్పుడు ఉద్యోగం వచ్చింది, 35 వరకే కట్టండి. 10 ఇయర్సే ఎంత. అక్కడ అతనేమో 40 ఏళ్ళ దగ్గర స్టార్ట్ చేసిన వ్యక్తి 15,000 కడుతున్నాడు, మీరు 5,000 స్టార్ట్ చేయండి. ఇప్పుడు 25 ఏళ్ళు ఉన్న వ్యక్తి సపోజ్ ఒక 15,000 జీతం ఉందనుకోండి అమ్మా, 5,000 ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళు కట్టండి. కడితే నెలకి 5,000 అంటే సంవత్సరానికి 60,000, 10 ఏళ్ళు అంటే 6 లక్షలు కడతాడు. మీరు 25 నుంచి 35 వరకు కట్టారు, 60 వరకు వెయిట్ చేయండి రిటైర్మెంట్ కోసం. చేస్తే మీరు కట్టిన 6 లక్షలు 2 కోట్లు అవుతుంది. 12% ఎగ్జంప్షన్. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎట్లా వర్క్ అవుద్ది అంటే ఎంత తక్కువ కట్టామని కాదు, ఎంత లాంగ్ ఉన్నాం అన్నది ముఖ్యం. ఓకే. అయితే ఇక్కడ ప్రజలకు వచ్చేది ఏంటంటే 60 ఏళ్ళ వరకు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. మ్యూచువల్ ఫండ్స్లో మీకు మిక్కిలి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు.
మీకు ప్రతిరోజు మొబైల్లో మీరు ఎంత కట్టారు ఎంత ఏందో చూపిస్తుంది. ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు. సిప్లో ఉన్న మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నచ్చింది అనుకోండి ఎవ్రీ మంత్ పెంచుకోవచ్చు. ఓకే. లేదా మీకు ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకో తగ్గించుకోవచ్చు. లేదు మీకు జాబ్ లేదు, ఒక్కోసారి మిస్ అయింది, ఉద్యోగం గ్యాప్ వచ్చింది, స్టాప్ చేసుకోవచ్చు. అన్నీ అనుకూలతున్నాయి మీకు సిప్లో. ఒకసారి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే పెంచవచ్చు, తగ్గవచ్చు, స్టాప్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. సో సిప్ అనేది స్మాల్ ఈజ్ పవర్ఫుల్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బహుళ ప్రాచుర్యం పొందింది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మీకు ఇది యూజ్ఫుల్. షార్ట్ పీరియడ్ 2 years 3 years 5 years వరకు రిస్క్ ఉంటుంది. ఓకే. మోర్ దాన్ 5 years ఉంటే రిస్క్ తగ్గిపోయి మీకు వాలటిలిటీ ఫ్రెండ్ అయ్యి పవర్ ఆఫ్ కాంపౌండ్ వల్ల మీకు వెల్త్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పరిశీలించండి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రైట్. సో చూసారు కదండి, చాలామందికి అయితే మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అంటే కొందరికి తెలియదు. సో దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా దేవిక.